చాలామంది ఆడపిల్లల్ని మహిళల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రధానమైన సమస్య ఏమిటంటే హార్మోన్ డిజార్డర్స్. ఇలాంటి హార్మోన్ డిజార్డర్స్లో అతి ముఖ్యమైనది ప్రొజెస్టరాన్. ఈ ప్రొజెస్టరాన్ లెవెల్స్ గురించి చాలామంది మళ్ళీ సింథటిక్ హార్మోన్స్ వాడుతూ ఉంటారు. దాంతో మళ్ళీ ఇక్కట్లు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ లెవెల్స్ని సరిచేసేటువంటి ఆహారాలు ఏమిటి, వీటిని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రొజెస్టరాన్ హార్మోన్, దీని లెవెల్స్ని సరిచేసేటువంటి ఆహారాలు, వీటిని వరుసగా తెలుసుకుందాం. ఎందుకంటే అసలు ఈ ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ ఇలాంటి మాటలు మీరు వింటూ ఉన్నారు కదా. చాలామందికి ఈస్ట్రోజన్ పరిచయం కానీ ప్రొజెస్టరాన్ అనేది అంతగా పరిచయం ఉండదు. అయితే ఈ ప్రొజెస్టరాన్ అసలు ఏం చేస్తుంది అంటే, నిజానికి దీని గురించి చెప్పాల్సి వస్తే ఇది చాలా ముఖ్యమైనటువంటి హార్మోను అని మనం చెప్పొచ్చు. చాలా అవసరమైన హార్మోన్ అని కూడా చెప్పొచ్చు. మహిళల ఆరోగ్యంలో ఈ ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. పీరియడ్స్ని కంట్రోల్ చేయడానికి, అలాగే గర్భధారణ కోసం, అతి ప్రధానంగా ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ ఉంటూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్, ఇలాంటి వాటిని అదుపులో ఉంచడం, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది ప్రొజెస్టరాన్ అనేది సహాయపడుతుంది. ఇలాంటి ప్రొజెస్టరాన్ లెవెల్స్ తక్కువగా ఉంటే చాలా సమస్యలు వస్తాయి. మరి దీన్ని నివారించడం కోసం, అంటే ఈ సమస్యలు నివారించడం కోసం కొన్ని ఆహారాలు తింటే మంచిది. ఇవి ఏం చేస్తాయి, న్యాచురల్గానే ఈ ప్రొజెస్టరాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఒకటి ఉంది, విటమిన్ B6. ఇది ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గకుండా ఉండాలంటే శరీరంలో విటమిన్ B6 లెవెల్స్ బాగుండాలి. దీనికోసం మీరు సహజమైనటువంటి ఆహారాల మీద ఆధారపడవచ్చు. ఏమిటివి? చిలకడ దుంప, పాలకూర, తృణధాన్యాలు, కోడిగుడ్లు, వీటిని ఎక్కువగా తీసుకోవటం అనేది అవసరం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పదార్థం మీకు అవసరం. దీంతో ఈ ప్రొజెస్టరాన్ లెవెల్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఇంతకీ ఏమిటిది? విటమిన్ సి కూడా అంతే. ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రొజెస్టరాన్ స్థాయిని పెంచడానికి విటమిన్ సి సహాయపడుతుంది. ఈ విటమిన్ కోసం నిమ్మ, నారింజ, బత్తాయి, బ్రకోలి ఇలాంటివి మీరు ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల ఆఖరికి ఒక బోనస్ ఏంటంటే చర్మ సౌందర్యం కూడా బాగుంటుంది. అలాగే అతి ముఖ్యమైనటువంటి మరొక ఆహార పదార్థాలు ఉన్నాయి. హెల్దీ ఫ్యాట్స్, ఆరోగ్యకరమైనటువంటి కొవ్వులు, ఇలాంటివి కూడా చాలా అవసరం. వీటిని కూడా మీరు తీసుకోవాలి. అంటే ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉత్పత్తిలో ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం అవుతాయి. దీనికోసం అవకాడో, కొబ్బరి నూనె, బాదం గింజలు, చియా సీడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొజెస్టరాన్తో మిగతా హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహాయపడతాయి. వీటి కోసం సాల్మన్, ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే, అలాగే ఇలాంటి కొవ్వుతో కూడినటువంటి చేపలు, వీటితో పాటు ఒకటి వెజిటేరియన్స్ అయితే గుమ్మడి గింజలు, చియా సీడ్స్ తీసుకుంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పెరుగుతాయి. అలాగే ఈ మధ్య ఈ ట్రెండ్ ఒకటి బాగా యంగ్స్టర్స్లో కనిపిస్తుంది, ఏంటంటే ఆల్కహాల్. అయితే ఆల్కహాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. సోషల్ డ్రింకింగ్ ఈ మధ్య కనిపిస్తూ ఉంది మహిళల్లో కూడా. అతిగా మద్యపానం సేవించడం వల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుంది, ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు వస్తాయి. దీంతో ఆ ప్రొజెస్టరాన్ హార్మోన్ విచ్ఛిన్నం అవుతుంది. దీంతో హార్మోన్ల అసమతుల్యత అనేది వచ్చేస్తుంది. అందుకే ఆల్కహాల్కి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అన్నిటికీ మించి అతి ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి. ఈ స్ట్రెస్ లెవెల్స్ని, వీటిని తగ్గించుకోవడం అనేది చాలా అవసరం. అధిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు విడుదలయ్యేటటువంటి కార్టిజాల్ హార్మోన్ వల్ల ప్రొజెస్టరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకే ఒత్తిడిని నివారించుకోవటం అవసరం. దీనికోసం యోగా, ధ్యానం ఇలాంటివి చేయొచ్చు. అశ్వగంధ చూర్ణం ఇలాంటి ఔషధాన్ని కూడా 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా పాలకు కలిపి తీసుకోవచ్చు. అలాగే ఈ ప్రొజెస్టరాన్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి మీకు సహాయపడే ఒక సహజ పదార్థం ఉంది, ఇదే జింక్. అంటే ప్రొజెస్టరాన్ హార్మోన్ ఉత్పత్తిలో జింక్ అనేది సహాయపడుతుంది. జింక్ ఉండేటటువంటి పదార్థాలు ఏమిటి అంటే, ఒకవేళ మీరు మాంసాహారులు అయితే సీ ఫుడ్, శాకాహారులు అనుకోండి శనగలు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ హార్మోన్ కరెక్ట్గా ఉంచేటటువంటి ఒక సహజమైన లైఫ్ స్టైల్ ఉంది, ఇదే నిద్ర. నిద్ర అనేది చాలా ముఖ్యం. ప్రశాంతమైన నిద్ర వల్ల హార్మోన్ల అసమతుల్యత అనేది కరెక్ట్ అయ్యి సమతుల్యత పెరుగుతుంది.
ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అందుకే ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. ఒకవేళ మీకు నిద్ర సమస్యలు ఉంటే అప్పుడు దానికి అశ్వగంధారిష్టం, ద్రాక్షారిష్ట ఇలాంటి చక్కని ఔషధాలు ఉంటాయి. నిద్రోదయ వటి ఇలాంటివి కూడా ఉంటాయి. వీటిని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాగా ఈ ప్రొజెస్ట్రాన్ని లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి న్యాచురల్ ఫుడ్స్ మీకు సహాయపడతాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం జరిగిందని అనుకుంటే, ఈ వీడియో నచ్చితే లేదా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.